టార్గెట్ ఏపీఎస్సీ గ్రూప్ 2 108 డేస్ ఛాలెంజ్ డే 74 అండి. సో డే 74లో మనం లాస్ట్ 2-3 డేస్ నుంచి నేను యూనిట్ 4 మీద కూర్చున్నా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ యూనిట్ 4 మనకి వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, పొల్యూషన్ కంట్రోల్ గురించి, తర్వాత మనకి బయో రెమిడేషన్ ఉంటుంది. దీని తర్వాత వాతావరణ అనుకూలిత వ్యవసాయ రకాలు, వ్యవసాయ పద్ధతులు ఉంటాయన్నమాట. సో చాలా కొంచెం పెద్ద చాప్టర్ ఇది. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ ఫస్ట్ యూనిట్ అండ్ 4th and 5th యూనిట్స్ చాలా పెద్దవి. దీంట్లో చిన్నగానే కనిపిస్తాయి కానీ చాలా ఉంటాయి. చూపిస్తాను చూడండి ఏమేమి ఉంటాయి అనేది. ఫస్ట్ వ్యర్థాల నిర్వహణ. వాళ్ళకి వ్యర్థాలు అంటే తెలుసు కదా, వేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, వేస్ట్ అంటే ఏంటి, దాంట్లో రకాలు ఏంటి, అది ఇది చాలా ఉంటాయి. మనం బేసిక్స్ కొంచెం పక్కన పెట్టి ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఏమైతే అవసరమో అవి కవర్ అయ్యా లేదో చూసుకుందాం. సో ఇది 5 or 7 hour కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ 3R అని ఉండేది, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండి, అంటే వేస్ట్ మేనేజ్మెంట్ గురించి. సో తర్వాత దాన్ని 5 hour చేశారు, ఇప్పుడు 7 hour చేశారు. 7 hourలో రీయూజ్ అంటే ఏంటి, రెడ్యూస్ అంటే ఏంటి, మళ్ళీ రిపేర్ అంటే ఏంటి, రీసైకిల్ అంటే ఏంటి, రికవర్ అంటే ఏంటి, డిస్పోజ్ అంటే ఏంటి. సో వీటి గురించి చూసుకోవాలి. వీటి ఆర్డర్ కూడా అడుగుతాడు. లాస్ట్ టైం ఒకసారి ఆర్డర్ అడిగినట్టు గుర్తుంది నాకు, నేను మర్చిపోయినా. ఇప్పుడు క్లాస్ చెప్తుంటే గుర్తు రావట్లేదు, కాకపోతే ఎక్కడో విన్నా. క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. సో సర్క్యులర్ ఎకనామీ అంటే ఏంటి, సో సుస్థిర వ్యర్థాల నిర్వహణ. సో దీంట్లో రకాలు ఉంటాయండి. సో వ్యర్థాలని ఎక్కడెక్కడ తీసుకొస్తారు అంటే దాని పద్ధతి ఉంటుందండి. దాన్ని సేకరించడం, వేరు చేయడం, తర్వాత రవాణా చేయడం, దాన్ని ప్రాసెసింగ్ చేయడం. ప్రాసెసింగ్లో రకాలు ఉంటాయి: రీసైక్లింగ్, కంపోస్టింగ్, వర్మ కంపోస్టింగ్, బయోమెథినేషను, తర్వాత వేస్ట్ ఎనర్జీ స్కీమ్స్ ఉంటాయి, తర్వాత ఆర్డిఎఫ్ ఉంటుంది, లాస్ట్కి పారివేస్తారు అనమాట. సో వ్యర్థాల నిర్వహణ నుంచి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, చట్టాలు కూడా ఉంటాయి అనమాట. ఆ చట్టాలు ఏంటి, సో 2016లో తీసుకొచ్చిన చట్టంలో ఏమేమి ఉన్నాయి, సో దాంట్లో వ్యర్థాలు అంటే ఏంటి, దాంట్లో వచ్చిన కొన్ని నిబంధనలు ఉంటాయి, అన్ని నిబంధనలు ఏంటి చూసుకోవాలి. నెక్స్ట్ ప్లాస్టిక్ వ్యర్థాలని దానికోసం వచ్చిన నిబంధనలు చూసుకోవాలి. సో దీంట్లో కేటగిరీలు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ వేస్ట్ గురించి కొన్ని నిబంధనలు ఉంటాయి, సో వాటి గురించి. బయోమెడికల్ వేస్ట్ గురించి కొన్ని నిబంధనలు ఉంటాయి, వాటి గురించి. సో వీటిలో ఇవి ఉన్నాయి కదండి, తెలుపు, ఎరుపు, పసుపు రంగు, ఇవి ఇంపార్టెంట్ అండి. ఏ రకమైన వాటిని ఏ రంగు చెత్తబుట్టల్లో వేయాలి, అవి ఏవి అన్నట్టు కూడా అడుగుతాడు. నెక్స్ట్ ప్రమాదకర వ్యర్థాలని వేరే దేశాల నుంచి దిగుమతులు చేస్తారు కదా, సో వాటి నుంచి. తర్వాత ఈ కూల్చివేత నిర్మాణాలు ఉంటాయి కదా, సో వాటి గురించి, బ్యాటరీల గురించి. సో వీటి గురించి కూడా క్వశ్చన్స్ వస్తాయి, సో వాటి గురించి కూడా డీటెయిల్గా చూసుకోవాలి. ఇది వేస్ట్ మేనేజ్మెంట్ ఇక్కడ వరకు. సో వేస్ట్ మేనేజ్మెంట్ అంతేనా, ఇంకా ఏమి ఉండదు అంటే మ్యాక్సిమం అవే అండి. సో ఆ రూల్స్, రెగ్యులేషన్స్. సో వేస్ట్ మేనేజ్మెంట్లోన రూల్స్, రెగ్యులేషన్స్ ఎక్కువ అడుగుతాడు. అది 7 hour అనేది ఉంది కదా, సో 7 hour కాన్సెప్ట్ అడుగుతాడు, దాన్ని ఆర్డర్ అడుగుతాడు, చెత్త సేకరించే విధానం, దాని ప్రాసెస్, రవాణా, ఇవి అడుగుతాడు అనమాట. సో ఇదింతా కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ మనకి పర్యావరణ కాలుష్యం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్యావరణ కాలుష్యంలో సో పర్యావరణ కాలుష్యం అంటే ఏంటి, కాలుష్య కారకాల రకాలు ఏంటి, ప్రాథమిక రకాలు ఉంటాయి, ద్వితీయ రకాలు ఉంటాయి, బయోడిగ్రేడబుల్ ఉంటాయి, నాన్ బయోడిగ్రేడబుల్ ఉంటాయి అనమాట. సో 2 రకాలు చూసుకోవాలి. నెక్స్ట్ కాలుష్య రకాలు చాలా రకాలు ఉంటాయి అనమాట. సో ఏ చూద్దాం ఒకసారి. సో ముఖ్యమైన కాలుష్యాలు ఇవి బేసిక్స్ అండి. కొన్నిసార్లు మనకి లాస్ట్ టైం ఒకసారి క్వశ్చన్ పేపర్ చూడండి, బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. కాలుష్యానికి, కలుషితానికి తేడా ఏంటి, ఉద్గారానికి, నిసర్జనకి తేడా ఏంటి, పొల్యూషన్ లోడ్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్నాయి కదంట 9 పాయింట్ సోర్స్ ఏంటి, పాయింట్ సోర్స్ కాలుష్యం అంటే ఏంటి. సో వీటి గురించి కూడా చూసుకోవాలి. సో ప్రతిదీ కూడా బేసిక్స్ ఎక్కువ పడుతున్నట్టుకి బేసిక్స్ ఎక్కువగా చూసుకోండి అనమాట. సో ఎన్విరాన్మెంటల్ డిగ్రేషన్ అంటే ఏంటి, అసిమిలేషన్ కెపాసిటీ అంటే ఏంటి, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి వాయు కాలుష్యం. సో వాయు కాలుష్యంలో రకాలు, దీంట్లో వాయు కాలుష్య కారకాలు, వాటి వల్ల వచ్చే రోగాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. జల కాలుష్యము, వాయు కాలుష్యము, ఇవి రోగాలు కూడా అడుగుతారండి. ఈ PM10 అంటే ఏంటి, PM2.5 అంటే ఏంటి, ఇంకా సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, కార్బన్ మోనాక్సైడ్. సో వీటి గురించి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్కటి కూడా గ్యారంటీగా చూసుకోండి. సో బ్లాక్ కార్బన్, ప్యాన్ అంటే ఏంటి, సో ప్యాన్ ఫుల్ ఫామ్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఆరోగ్య ప్రభావాలు ఏముంటాయి, ఏ ఆరోగ్య ప్రభావాలు వస్తాయి, సో పర్యావరణ పరంగా ఎలా ఉంటుంది, సో దీని నివారణ ఏంటి, ఈ క్యాటలిటిక్ కన్వర్టర్లు అంటే ఏంటి, స్క్రబ్బర్లు అంటే ఏంటి, బ్యాగ్ ఫిల్టర్ అంటే ఏంటి, సైక్లోన్ సెపరేటర్ అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా వర్డ్స్ ఇంపార్టెంట్ అండి. బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. తర్వాత భారతదేశంలో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చిన యాక్ట్స్ ఏవి, తీసుకొచ్చిన పథకాలు ఏంటి, రూల్స్ ఏవి, రెగ్యులేషన్స్ ఏవి, సో ఇవి కూడా చూసుకోవాలి. సో భారత్ స్టేజ్ నామ్స్ మనం ఆల్రెడీ గట్టిగానే చదివినాం 2nd యూనిట్లో. సో మళ్ళీ ఒకసారి చూసుకోవాలి దాన్ని. నెక్స్ట్ నీటి కాలుష్యం అంటే సో నీటి కాలుష్యం కూడా ఇదే. సో కాలుష్య కారకాలు ఏంటి, సో వీటిలో ఇంపార్టెంట్ పదాలు ఉంటాయి. TDS అంటే ఏంటి, కాలిఫామ్ బ్యాక్టీరియా ఏంటి, ఫేకల్ కాలిఫామ్ అంటే ఏంటి, ఇంకా ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. డిసాల్వ్ ఆక్సిజన్, కరిగిన ఆక్సిజన్ అంటే ఏంటి, ఈ BOD COD అంటే ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. BODకి CODకి డిఫరెన్స్ ఏంటి, సో నీటి pH విలువ కూడా అడుగుతాడు, ఎక్కువ ఉంటే ఏంటి, తక్కువ ఉంటే ఏంటి అని. సో నీటి యొక్క ప్రమాణాలు, ఫ్లోరైడ్ పరిమితి ఎంత ఉండాలా, సో కరిగిన ఘనవర్ధాలు ఎంత ఉండాలా, నైట్రేట్ పరిమితి ఎంత ఉండాలా, అర్సెనిక్ ఎంత ఉండాలా, ఐరన్ ఎంత ఉండాలా, సో ఇవి కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో చూసుకోండి.
నెక్స్ట్ యూట్రిఫికేషన్ అంటే ఏంటి, బయోమాక్యులేషన్ అంటే ఏంటి, బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటి, ఇవి చూసుకోండి. ఇంకా వీటి కొన్ని ఉంటాయి, సీసం కానీ పాదరసం కానీ వీటి వల్ల వచ్చే వ్యాధులు ఏవి, మనకి బ్లూ బేబీ సిండ్రమ్ ఎక్కడ వస్తుంది, తర్వాత ఇటా వ్యాధి దేనిలో వస్తుంది, ఇలాంటివి అడుగుతాడండి. సో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన చట్టాలు ఏంటి, యాక్ట్స్ ఏంటి, అవి ఏమి ఉన్నాయి, సో మిషన్లు ఏవి అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ నేల కాలుష్యం, సో నేల కాలుష్యం కూడా ఇలాగే అనమాట. సో ఇంపార్టెంట్ అన్నీ చూసుకోవాలి. శబ్ద కాలుష్యం కూడా అలాగే. శబ్ద కాలుష్యంలో మనకి నివారణ ఏంటి, తర్వాత మనకి కొన్ని జోన్స్ ఉంటాయండి. రీసెంట్గా తీసుకొచ్చిన చట్టంలో కొన్ని జోన్స్ ఉంటాయి. సో ఆ జోన్స్లో ఎంత డెసిబుల్స్ మాత్రమే సౌండ్ ఉండాలి, ఇలాంటివి కూడా అడుగుతాడు. సో సైలెన్స్ జోన్ మండలాలు ఏవి, ఎప్పటి వరకు మనకి సౌండ్ ఎంతవరకు చేసుకోవచ్చు అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో ప్లాస్టిక్లో మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్కి తేడా ఏంటి, సో ప్లాస్టిక్ మూల కారణాలు ఏంటి, సో వీటి వల్ల ప్రభావాలు ఏంటి, తర్వాత ఈ 5R అక్కడ చెప్పాం కదా, సో అది మళ్ళీ అడుగుతాడు అనమాట. నెక్స్ట్ ఈ నిబంధనలు ఇంకా సేమ్ అక్కడ నుంచి ఇక్కడ సేమ్ ఉంటాయి. సో ప్లాస్టిక్ నిబంధనలు, వేస్ట్ నిబంధనలు సేమ్ ఉంటాయి, కాకపోతే ప్లాస్టిక్ కోసం కొంచెం తేడా ఉంటుంది అనమాట. ఎన్ని మైక్రాన్లు ప్లాస్టిక్ని మనకి ఆమోదిస్తున్నారు, ఎన్ని మైక్రాన్లు ఉండాలి ప్లాస్టిక్ మినిమం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈపీఆర్ అంటే ఏంటి, ఈపీఆర్ కిందకి ఎవరెవరు వస్తారు, సో ఈపీఆర్లో కేటగిరీలు ఏంటి. నెక్స్ట్ ఈ వ్యర్థాలు, మనకి ఈ వేస్ట్ ఉంటాయి కదా, సో వాటిలో ఉండే హానికర పదార్థాలు ఏంటి, సో వాటి గురించి, ప్రమాదకర వ్యర్థాలు సేమ్ అవే ఉంటాయి. నెక్స్ట్ రేడియోధార్మికత, ఉష్ణ కాలుష్యం అంటే ఏంటి, బేసిక్స్ అంటే అవసరం లేదు, ఒకసారి చూసుకోండి, చెప్పలేము, మనకి బేసిక్స్ అడగచ్చు. ఇంకా బయోటెక్నాలజీ, ట్రాన్స్జెనిసిక్స్. సో బయోటెక్నాలజీలో మనకి కొన్ని దాన్ని ఏమంటారు, జెనెటిక్ ఇంజనీరింగ్ ఉంటుంది కదా, సో జన్యు పరివర్తనం అంటారు కదా, సో జన్యు పరివర్తనం ఎలా జరుగుతుంది, ఈ రీకాంబైన్ డిఎన్ఏ అంటే ఏంటి, సో జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, జెనెటిక్ మోడిఫికేషన్ ఏంటి, జిఎంఓ ఏంటి, జిఎం ఏంటి, సో ట్రాన్స్జెనిక్ జీవికి లేదంటే జిఎంఓ జీవికి మధ్యన తేడా ఏంటి, సో ఇవి అడుగుతాడండి. సో ట్రాన్స్జెనిక్ పంటలు ఎలా తయారవుతాయి, సో వాటిని ఎలా తయారు చేస్తారు, ఎలా యాక్సెప్ట్ చేస్తారు, సో దీంట్లో దశలు ఉంటాయండి. సో దశల గురించి అడగకపోవచ్చు, కాకపోతే వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. లాస్ట్ టైం అయితే అడగలేదు అనుకుంటున్నా, కాకపోతే చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎన్ని దశలు ఉంటాయి, ఏ దశలో ఏ చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. టిష్యూ కల్చర్ కానీ, ట్రాన్స్జెనిక్ కానీ, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే భారతదేశంలో ఇప్పటివరకు అనుమతించిన పంటలేవి, సో బీటీ పత్తి, సో దీన్ని ఎలా తయారు చేస్తారు, దీనిలో అనుమతి ఏవి ఇచ్చారు, సో బీటీ వంకాయ, తర్వాత బీటీ మస్టర్డ్ ఆవాలు, తర్వాత గోల్డెన్ రైసు, తర్వాత మనకి కొన్ని హెచ్టీ క్రాప్స్ ఉంటాయన్నమాట, కలుపునాశిన పంటలు. సో వాటి గురించి ఈ ట్రయల్ దశలో ఏవేవి ఉన్నాయి, సో వాటి గురించి చూసుకోవాలి. సో ట్రాన్స్జెనిక్ పర్యావరణానికి కలిగించే హాని ఏవి, ఇవి జనరల్ అండి. సో ఎటువంటి హాని కలిగిస్తుంది, సో దీనివల్ల ఉండే ముప్పు ఏంటి, ఇవి జస్ట్ బేసిక్స్ అనమాట, ఇవి చూసుకోండి. నెక్స్ట్ బయోసేఫ్టీ భావనలు, సో బయోసెక్యూరిటీ అంటే ఏంటి, బయోసేఫ్టీ అంటే ఏంటి, సో ఇవి చూసుకోండి ఒకసారి. సో దీని కింద మనకి బయోటెక్నాలజీకి సంబంధించి మనకి జెనెటిక్స్ కింద ఏవేవి ఉంటాయి కమిటీలు, సో అధికారాలు ఏ అధికారాలు ఉంటాయి, ఎవరి కింద ఉంటాయని చూసుకోండి. సో జీఈఏఏ, ఆర్సీజీఎం, తర్వాత ఐబిఎస్సి, సో ఇవన్నీ ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ కానీ లేదంటే సంస్థలు అండి ఇవి. సో బయోటెక్నాలజీకి సంబంధించి వీటి గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బయోరెమిడేషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, సో బయోరెమిడేషన్ ఎలా చేస్తారు, సో దాంట్లో ఉండే జీవ రకాలు ఏంటి, సో బయోరెమిడేషన్ రకాలు ఏంటి, ఇన్సిటివ్ ఏది, ఎక్సిటివ్ ఏది, సో ఇన్సిటివ్లో ఏవే ఉన్నాయి, బయోవెంటింగ్, బయోస్పార్జింగ్, బయోఅగ్మెంటేషన్, బయోస్టిమ్యులేషన్, సో ఇవన్నీ. తర్వాత పైటోరెమిడేషన్, మైక్రో రెమిడేషన్, తర్వాత రైజో రెడియేషన్. నెక్స్ట్ నేచురల్ అటెన్యూయేషన్ అంటే ఏంటి, ల్యాండ్ ఫార్మింగ్ అంటే ఏంటి, బయోఫైల్స్, కంపోస్టింగ్, బయోరియాక్టర్లు అంటే ఏంటి, సో వీటి వల్ల మొత్తం డీటెయిల్గా అయితే రాసుకున్నాం. నెక్స్ట్ బయోఅగ్మెంటేషన్కి, బయోస్టిమ్యులేషన్కి తేడా అడుగుతాడండి, అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ పైటోరెమిడేషన్, సో పైటోరెమిడేషన్ ఎన్ని రకాలు ఉంది అది చూసుకోండి. తర్వాత మైక్రో రెమిడేషన్, సో బయోరెమిడేషన్ ద్వారా ఏ కాలుష్యాన్ని ట్రీట్ చేస్తాము, ఎలా ట్రీట్ చేస్తాం, కొన్ని అస్సలు ట్రీట్ చేసినా కూడా ఇప్పుడు పెద్ద లోహాలు ఉంటాయి కదా, సీసం, పాదరసం, అర్సినియం, క్యాడ్మియం, ఇవి ఉంటాయి కదా, సో వీటిని బయోరెమిడేషన్ ద్వారా తగ్గించవచ్చు, కానీ పూర్తిగా అంటే మనం వాటిని తీసేయలేము అనమాట. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎంసీక్యూస్లో అడుగుతాడు అది. నెక్స్ట్ మనకి పర్యావరణ అనుకూల వ్యవసాయ సాంకేతికలు ఏవి ఉన్నాయి, సో పర్యావరణానికి అనుకూలంగా మనకి ఇప్పుడు ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవి వాడకుండా చేసే వ్యవసాయం పద్ధతులు ఏవి, సో వాటి గురించి చూసుకోవాలి. సో పెస్టిసైడ్ లేకుండా చేసే అవసరానికి కొన్ని ప్రాథమిక భావనలు చూసుకోవాలి. గ్రీన్ టెక్నాలజీ అంటే ఏంటి, క్లీన్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇవన్నీ జస్ట్ బేసిక్స్ అండి. సో బేసిక్స్ అయిపోయిన తర్వాత సేంద్రియ ఎరువులు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటిలో రకాలు ఏంటి, కంపోస్ట్, వర్మి కంపోస్ట్ మనం ఇంతకుముందే చూసుకున్నాము, సో పెద్ద తేడా ఏం లేదు. సో వానపాములు ఎటువంటి వానపాములు వాడతారనేవి కూడా అడిగే ఛాన్స్ ఉంది, చూసుకోండి.
ఇవి బేసిక్స్ అండి, ఇవన్నీ బేసిక్సే. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి తెలియనివి స్టార్ట్ అవుతాయి. బేసిక్స్ అంటే ఏంటి, మనకి వ్యవసాయానుకూల పద్ధతులు అంటే ఎవరికైనా తెలుస్తుంది. సో పేడ వాడాలి, పేడ ఎరువులు వాడాలి, సాంప్రదాయబద్ధమైన ఎరువులు వాడాలి, ఇవన్నీ తెలుసు అనమాట. ఇంకా మనకి తెలియని ఉంటాయి కదా. సో రైజోబియం అంటే ఏంటి, అజిటోబ్యాక్టర్ ఏంటి, అజోస్పెరిల్లం అంటే ఏంటి, సో పాస్పేట్ని ఏ సూక్ష్మజీవులు కరిగిస్తాయి, పొటాషియంని ఏవేవి కరిగిస్తాయి, మైక్రోరైజా అంటే ఏంటి, సో వీటి గురించి మనకు తెలియదు కాబట్టి వీటిని స్ట్రెస్ చేసి చదువుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో దాని గురించి, ఆ కాన్సెప్ట్ గురించి చూసుకోవాలి. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటి, తర్వాత ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో తెగుళ్ళ నిర్వహణ ఒకటి ఉంటుంది, తర్వాత పోషక నిర్వహణ ఒకటి ఉంటుంది. సో రెండింటికి తేడా చూసుకోవాలి, దాని యొక్క పద్ధతులు కూడా చూసుకోవాలన్నమాట. మనకి తెగుళ్ళ నియంత్రణకి కొన్ని పద్ధతులు ఉంటాయంట, ఆ పద్ధతులు చూసుకోవాలా. ట్రైకోగ్రామా, క్రిసోఫ్లోరా, తర్వాత ఇవన్నీ కూడా పురుగులు అనమాట. ఈ పురుగుల ద్వారా తెగుళ్ళని నివారించవచ్చు అనమాట. ఆ తెగుళ్ళని కలిగించే పురుగుల్ని ఇవి తింటాయి. సో వీటి వల్ల వాటిని నియంత్రించవచ్చు. సో అడిగే ఛాన్స్ ఉంది, చాలా జాగ్రత్తగా చూసుకోండి వీటిని. సో ఈ 7 రకాలు ఉంటాయి, 7 రకాలు చూసుకోండి. మరి జీవ పురుగు మందులు ఉంటాయి. సో జీవ పురుగు మందులు ఈ ట్రైకోడెర్మా కానీ, మనకి వేప ఆధారితంగా అజిడేరెక్టిన్ అనేది ఒకటి ఉంటుంది. సో దాంతోపాటు సుడోమోనాస్ ఉంటుంది, అది చూసుకోండి. నెక్స్ట్ సంరక్షణ వ్యవసాయం అంటే ఏంటి, సో వ్యవసాయ పద్ధతులు వస్తాయండి ఇక్కడ నుంచి. సో వ్యవసాయ పద్ధతులు చిన్న చిన్న పదాలు ఉంటాయి మనకి. జీరో టిల్జర్ అంటే ఏంటి, కన్వర్జన్ టిల్లర్ అంటే ఏంటి, కార్బన్ సీక్వెన్స్టేషన్ అంటే ఏంటి, సో ఇలాంటి పదాలు అడిగే ఛాన్స్ ఉంది. సో సీడర్ అంటే ఏంటి, సీడర్ డ్రిల్ యంత్రం అంటే ఏంటి, ఇవన్నీ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి జీపీఎస్ని ఉపయోగించి ప్రిసిషన్ ఫార్మింగ్ అంటారు అనమాట. సో నూతన టెక్నాలజీని ఉపయోగించి చేస్తారు. రిమోట్ సెన్సింగ్ కానీ, డ్రోన్లు కానీ ఈ జీపీఎస్ని యూజ్ చేసి మనకి పంటలు పండిస్తారు అనమాట. అవి ఏ విధంగా. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ఉంటుంది మనకి. గ్రీన్ హౌస్లు, పాలీ హౌస్లు, షేడ్ నెట్స్ అంటే ఏంటి, సో వీటికి తేడా ఏంటి అని కూడా అడుగుతాడు. హైడ్రోఫోనిక్స్, వాటర్ని యూజ్ చేసి పంటలు పండించాం, నీరు లేకుండా ఓన్లీ వాటర్లోనే పంటలు అనమాట. నెక్స్ట్ ఏరోపోనిక్స్ అంటే నేల నీరు లేకుండా ఓన్లీ గాల్లోనే పంటలు పండిస్తారు అనమాట. ఆక్వాఫోనిక్స్, నీటిలోనే మళ్ళీ చేపలు పెంచుకుంటా మనకి కావాల్సిన కూరగాయలను కూడా పండించుకోవచ్చు అనమాట. సో అదేంటి సేంద్రియ వ్యవసాయం, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సేంద్రియ వ్యవసాయం దాంట్లో ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రకృతి వ్యవసాయం చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం క్వశ్చన్ కూడా వచ్చింది. సో దీంట్లో బీజామృతం అంటే ఏంటి, జీవామృతం అంటే ఏంటి, ఆచ్ఛాదన వాపాసకి తేడా ఏంటి, ఇవి చూసుకోండి. నెక్స్ట్ మనకి అగ్రో ఫారెస్ట్రీ ఉంటుంది అనమాట. సో వ్యవసాయ అటవీకరణ అంటారు. సో అగ్రో ఫారెస్ట్రీ రకాలు చూసుకోండి. ఇంకా మనకి పంటల వైవిధ్యీకరణ ఉంటుంది కదా, సో దాన్ని చూసుకోండి. సో క్రాప్ రొటేషన్ అంటే పంట మార్పిడి అంటే ఏంటి, అంతర పంటలు అంటే ఏంటి, మిశ్రమ పంటలు అంటే ఏంటి, బహుళ పంటలు అంటే ఏంటి, సో వీటికి తేడా ఏంటి చూసుకోండి. తర్వాత ప్రభుత్వం వ్యవసాయం కోసం ప్రవేశపెట్టిన రీసెంట్ పథకాలు. సో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కానీ, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ కానీ, పరంపరాగత్ కృషి యోజన, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్, సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, కిసాన్ డ్రోన్ పథకము, మైక్రో ఇరిగేషన్ ఫండ్. సో వీటి గురించి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో వీటి గురించి డీటెయిల్గా చూసుకోండి. ఇది 4th యూనిట్. సో దీంట్లో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే, ఏమైనా మిస్ అయినా కూడా నాకు కామెంట్ చేయండి, నేను మాడిఫై చేయడానికి ట్రై చేసుకుంటా. ఓకేనా. సో నెక్స్ట్ 5th యూనిట్ ఉంటుంది. సో 5th యూనిట్ ఈ 4-5 డేస్లో అయిపోతుంది. కొంచెం ఆ రోగాలు అవి ఇవి చాలా ఉంటాయి దాంట్లో. సో వాటిని ఎంతవరకు చదవాలి, ఎంతవరకు చదవకూడదు కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఒక 4-5 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏపీ హిస్టరీ ఒక 10 to 15 డేస్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మెల్లిగా మళ్ళీ ఫస్ట్ నుంచి ఓన్లీ ప్రిలిమ్స్ పట్టుకుందాం. మెయిన్స్ వద్దు, ఇంకా ప్రిలిమ్స్ పట్టుకొని ప్రిలిమ్స్ని నరుక్కుంటూ వెళ్ళిపోదాం అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.